ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సంక్రాంతి స్టార్ట్ అయితే భోగి పండుగతోని. భోగి పండుగ అంటే మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు లేదా ఏదైతే ఉన్నాయో అన్ని తీసుకొచ్చి ఇందులో కలిపేస్తాము మంటల్లోని. సో అలాగా ఇక్కడ మన వాళ్ళు ఎవరెవరైతే ఏమేమైతే అందులో వేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం. సో ముందుగా ఎవరు వస్తున్నారు? ముందు దాంట్లో వాడిని వేసేయాలా? అయ్యగారు ఎప్పుడు వచ్చారనుకున్నావు? 1970లో. దీన్ని బట్టి చెప్పి ఎవరిని వేయాలి ఫస్ట్ అందులో? ఈయన వయసు ఎంత? మొన్న 23 24. సిగ్గుండాలి. 34 ఎంతో అండి. 24 అయ్యా బాబు. నాతో పాటు పోటీగా నడవమను. నడు, ఇక్కడ నుంచి అక్కడ దాకా నడు. 3, 2, 1 గో. వెళ్ళు నైన్ కదా దగ్గరికి. నాన్నగారు నడుస్తుంటే ఆ ఒక సింహం నడుస్తుంటుంది. నువ్వు నడుస్తుంటే ముందు పొట్ట వస్తుంది, తర్వాత నువ్వు వస్తున్నావు. అది బిర్యానీ పొట్ట. సో ముందుగా ఎవరు వస్తున్నారు? అన్నా అన్నా అన్నా, నువ్వు ఎంత పాత దూకేస్తావేంటి ఇప్పుడు? ఇగో ఇది రామ్ ప్రసాద్ రాసే స్క్రిప్ట్ పేపర్లు. ఆడితేందుకురా? నాకు నోరు తిరిగిన డైలాగులన్నీ రాసి సాగొడుతున్నాడు నన్ను. అయితే రామ్ ప్రసాద్ స్క్రిప్ట్ పేపర్లే కాదు, ఈ రోజు ఈవెంట్ స్క్రిప్ట్లు కూడా రావాలి. అవి కూడా నరేష్ చెప్పరా. నేను బుల్లెట్ భాస్కర్ వేద్దాం అనుకుంటున్నాను. దేనికి? వీడి వల్ల నా జీవితానికి దరిద్రం పట్టింది. అదేంట్రా చక్కగా మంచిగా ఇల్లు కట్టుకున్నావు, బానే ఉన్నది అంతా ఆయన వల్లే కదా. కట్టడం కాదు, అవి నిలబెట్టుకోవాలంటే ఇటు నుండి దూరంగా ఉండాలి. ఓన్లీ ఆ ఫోటోలే కాదు, ఇంకా నీ దగ్గర పనికిరాని ఏమన్నా ఉంటే వేసేయి. ఏంటి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఎస్టు కనపట్లేదేంటి? ఎస్టు ఏంటి? అది మరి భోగి అన్నారు కదా, ఎస్టు నా బెర్త్. ఈ పంచుల మూట కూడా వేసేస్తున్నా. ఏం నీ పంచులా? కాదు, నీ పంచులే చాలా ఎక్కువైపోయినాయి, పాత పడిపోయినాయి. అందుకే లారీని రమ్మనండి లోపలికి. లారీ ఎందుకు? నీ పంచులు ఉన్నాయి అక్కడ దాంట్లో. ఒక్కసారి అందరూ లేచి నూకరాజు కోసం, ప్రసాద్ కోసం ఒక్క 2 నిమిషాలు మౌనం పడ్డ. కానీ నేను సోలోకి వచ్చినప్పుడు నాకు ఇంత బ్యాడ్ నేమ్ రాలేదన్న. సోలో నువ్వు వచ్చావా? నారా రోహిత్ యాక్చువల్గా ఇవన్నీ నాకు రాసిన లవ్ లెటర్లు పాతయి. ఇవన్నీ పడేసి నేనే కొత్తగా కొన్ని లవ్ లెటర్లు రాద్దాం అనుకుంటా. ఎవరో నీకు రాసింది లోకల్ కాకులు అంటే? కళ్ళు మూస్తే కల్లోకి వచ్చావు, కళ్ళు తెరిస్తే సెల్లోకి వచ్చావు, షూటింగ్ ఎందుకు లేట్ గా వచ్చావు, అసలు నువ్వెందుకు వచ్చావు? భాస్కర్ ఎవరి కోసం? దొంగ అన్ని తెలిసి. ఇంకెవరు ఉన్నారు? సైడ్ నుంచి అమ్మా తీసుకొస్తాను. అమ్మ ఇది ఆల్రెడీ వేసారు పోయిన సంవత్సరం. ఆయనే వేద్దామని నేను ఒకటి వేద్దాం అనుకుంటున్నా. నేను మిమ్మల్ని వేస్తున్నా, మళ్ళీ మీరైనా సార్లు వేస్తారు. నిజంగా తెలియదా బాబు, నేను దిండేద్దాం అనుకుంటున్నా. సో ఒక్క నిమిషం, మీ ఇద్దరు భోగి మంటలు ఏదైనా పాత వస్తువులు వేయాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆయన పారేసింది. సెక్సీ సనీ రా. అమ్మాయి వేసిన ఉపయోగం లేదమ్మా, ఎందుకంటే ఆర్గాన్స్ అన్ని దెబ్బతిన్నాయి. అందరినీ పారేసింది అంతే. వీడిని ఆయన ఈ టీమ్ లో ఉన్నారు కదా. ఆడు కూడానా? అవును, అది నేను మీ టీమ్ లో ఉన్నాను. అయితే మిగిలింది ఒక్కడే. మీరు చిన్న మిస్టేక్ చేశారు, అసలు పడాయాల్సిన పట్టుకున్నారు, మమ్మల్ని అందరినీ పడేస్తారు. మీనా గారు మీరు రండి. మీరు బేసిక్ గా ఇంటి దగ్గర భోగి జరుపుకునేటప్పుడు మంటలో ఏమేమి వేస్తారు జనరల్ గా? నార్మల్ గా ఓల్డ్ క్లోత్స్, బెడ్ షీట్స్, పిల్లోస్. సరే ఇప్పుడు చెప్పండి, ఈ స్టేజ్ మీద మీకు పాత వస్తువు ఏం కనపడుతుంది? ఏది పడ? ఈవిడ రాక ముందు నేను ఒక్కసారి జబర్దస్త్ వచ్చాను రోజా గారితో. అవును, అప్పటి నుంచి చూసిన వాళ్ళందరినీ వేయాలనుకుంటున్నాను. నా ఫ్యామిలీ సేఫ్. మీనా గారు ఇక్కడ వరకు వచ్చారు, ఏదైనా చెప్పేసి వెళ్ళొచ్చుగా. బాయ్ బాయ్. ఈటీవీ విన్ యాప్
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.